అనకాపల్లి మండలం మాకవరం పంచాయతీ సెక్రటరీ నిద్రపోతున్నారా? అనకాపల్లి మండలం మాకవరం గ్రామం సర్వే నంబర్ 97/1 23 98/22 73/141. సెక్రటరీ నోటీస్ ఇవ్వమన్నా ఇప్పటి వరకు నోటీస్ జారీ చేయలేదు. శ్రీరాజ క్రషర్ మీద ఎటువంటి అనుమతులు లేవు అని గ్రామస్తులు ఆందోళన. క్రషర్కి పంచాయతీ అనుమతులు ఉండాలి, కాకపోతే దీనికి లేవని చెప్తున్న గ్రామస్తులు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ ఉల్లంఘించి క్రషర్ నడుపుతున్నారు. దీని వలన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కిడ్నీ బాధితులు ఆసుపత్రి పాలవుతున్నారు. దీని మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని ఎడల పొల్యూషన్ ఆఫీస్ వద్దకు వెళ్లి ముట్టడిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నెల 27వ తారీఖున క్రషర్ వద్దకి అధికారులు వచ్చి దీనికి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారణ తేల్చి చెప్పినా అధికారులకు ఉల్లంఘించి రాత్రిపూట క్రషర్ కొనసాగుతున్నారు. దీని మీద వెంటనే పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. గ్రామస్తులను ఆందోళన చెందుతున్నారు. మాకవరం పంచాయతీలో సుమారుగా ఒక 3 క్రషర్లు ఉన్నాయి. దాంట్లో ఒక 15 సంవత్సరాలుగా రోటాక్ స్టోన్ క్రషర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాజమాన్యం, ఆ క్రషర్ యాజమాన్యం ఏదైతే ఉందో మా పంచాయతీ నుంచి ఆల్రెడీ గతంలో అప్రూవల్ తీసుకున్నారని చెప్పేసి అన్నారు. కానీ అది ఎంతవరకు అప్రూవల్ ఉందా లేదా, కరెక్టా కాదా అని చెప్పేసి మేము ఆర్టీ యాక్ట్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత సెక్రటరీ గారు ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవని చెప్పేసి మాకు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము పంచాయతీలో నిన్న యూఆర్డీ గారి స్పెషల్ ఆఫీసర్ని రప్పించి కంపెనీ యాజమాన్యం కూర్చోబెట్టి గ్రామస్తులందరూ అలాగే మా కుర్రవాళ్ళు పబ్లిక్ కూర్చొని మాట్లాడడం జరిగింది. దీంట్లో మరి శ్రీరాజ ప్రాజెక్టుకి ఎటువంటి పర్మిషన్ లేవు అని మాకు అక్కడ నిన్న నిర్ధారణ జరిగింది. సో దీని మీద 2వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపల పబ్లిక్ హియరింగ్స్ పెడతాం. దీని మీద మీ దగ్గర ఏటేటి పేపర్స్ ఉన్నాయి, మీ ఫైల్ అంతా పట్టుకొచ్చి సబ్మిట్ చేయాలని చెప్పి ఆఫీసర్ గారు చెప్పారు. మరి అప్పటి వరకు కూడా క్రషింగ్ ఆఫ్ చేసి మీరు స్థానిక నాయకులకు పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది యాజమాన్యానికి. మరి చెప్పిన తర్వాత కూడా నైటు క్రషింగ్ చేయడం జరిగింది. దీని మీద 15 సంవత్సరాలుగా ఈ క్రషర్ ఆల్రెడీ వ్యాపారం చేస్తుంది. దీంట్లో రోటాక్ అనే ఓనర్ గారు ఏంటంటే ఫస్ట్ పెట్టడం జరిగింది. తర్వాత ఆయన ఈ శ్రీరాజ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అమ్మేసి సేల్ చేసి వెళ్ళడం జరిగింది. అప్పటికా నుంచి కూడా వీళ్ళకి ఎటువంటి తీర్మానం లేదు, లేకుంటేనే ఇల్లీగల్గానే క్రషింగ్ చేస్తున్నారు. అది నిన్న మా పంచాయతీలో పక్కా నిర్ధారణ జరిగింది. జరిగిన తర్వాత నాయకులందరూ ప్లస్ అందరం కూడా చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత మీకు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత కూడా క్రషింగ్ నైట్ అంతా చేయడం జరిగింది. దీని మీద మా మీడియా సోదరుల ద్వారా మేము దీనికి తెలియపరుస్తున్నాం. పర్మిషన్ ఎప్పటి నుండి లేదని మీకు తెలిసిందండి? ఏ సంవత్సరం నుండి లేదు? 2015 నుంచి పర్మిషన్ లేదు సార్. అప్పటి నుండి రన్నింగ్ చేస్తున్నారా? అప్పటి నుంచి రన్నింగ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను మాట్లాడొచ్చండి. మాకవరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యువత ఇక్కడ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ మీద నిరంతరం హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తూ కూడా ఫైట్ చేస్తున్నారండి. కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన అనేది కరువవుతుంది. మరి అధికారులు ఎందుకు అలా సైలెంట్గా ఉంటున్నారో తెలియదు. గత 15 సంవత్సరాలుగా పంచాయతీ అనుమతులు లేవని సాక్షాత్ ఈఓఆర్డీ గారు కన్ఫర్మ్ చేస్తారు. బట్ యాక్షన్ ఎందుకు తీసుకోరో మాకు అర్థం కాదు. పొల్యూషన్ నామ్స్ ప్రకారం క్రషింగ్ యూనిట్ ఎప్పుడు కనబడకూడదు. ఇప్పుడు మన బ్యాక్ షెడ్ యూనిట్ కనబడుతుంది. ఇక్కడ గ్రీన్ బెల్ట్ వేసి మొత్తం ఎన్ని గ్రీన్ షీట్లు వేసి క్లోజ్ చేయాలి. కానీ ఎటువంటి కూడా అక్కడ మెజర్స్ అన్ని తీసుకోవట్లేదు. స్ప్రింక్లర్స్ లేవు. అక్కడ క్రషింగ్ జరుగుతున్నప్పుడు వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టాలి, లేదు. ఆ బ్యాక్ షెడ్ పెద్ద కుప్పలు చూడండి. అసలు ఇక్కడ స్టోరేజ్ పాయింట్ ఉందా? స్టోరేజ్ పర్మిషన్ ఉందా నీకు? కనీసం నీకు క్రషింగ్ చేసిన ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుండాలి. నువ్వు లిమిట్లో నువ్వు క్రషింగ్ చేసుకోవాలి. నువ్వేమో బిల్స్ తీసుకునేది ఒకటి, నువ్వు క్రషింగ్ ఎక్స్పోజ్ చేసేది వేరేది. అంటే నువ్వు బిల్స్ తీసుకున్న క్వాంటిటీ కంటే హెవీగా నువ్వు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు. దీనిపై పొల్యూషన్ డిపార్ట్మెంట్ని మాత్రం మేమందరం ముక్తకంఠంగా మా గ్రామ యువకులందరం ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ పొల్యూషన్ నామ్స్ అయితే ఎక్కడా ఫాలో అవ్వట్లేదండి. 1/3 ఇక్కడ గ్రీన్ బెల్ట్ ఉండాలి, అంటే మొత్తం గ్రీనరీ చెట్లు వేసి ఉంచాలి. అసలు ఇక్కడ ఏమీ మెజర్స్ ఫాలో అవ్వట్లేదు. ఈ సందర్భంగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ని మాకవరం యువత ప్రశ్నిస్తున్నామండి. మీరు ఇక్కడ మానిటరింగ్ పెట్టాలి, సీసీటీవీ సర్వేలెన్స్లో ఇక్కడ మొత్తం క్రషింగ్ జరగాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం మేము అవసరమైతే విశాఖపట్నం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం సార్. అనకాపల్లి మండలం మాకవరం గ్రామం అండి. నా పేరు కట్టుమూరి నాగరాజ్ అండి. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరాజ ప్రాజెక్ట్స్ అని మాకవరం పరిధిలో గల క్రషర్ యాజమాన్యం ఉందండి. ఇక్కడ దీనికి మాకవరం పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదండి. వీళ్ళు
ఇల్లీగల్గా క్రషర్ 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారండి. వీళ్ళకి ఎటువంటి అనుమతులు పొందలేదు సార్. వీళ్ళు మేము ఆర్టీఐ పెట్టామంటే దీనికి ఏమైనా మాకవరం నుంచి పంచాయతీ నుంచి ఏమైనా అనుమతులు ఉన్నాయా అని ఆర్టీఐ పెట్టాం సార్. మాకు సెక్రటరీ గారు ఎండోర్స్మెంట్ ఏ విధంగా ఇచ్చారంటే మాకవరం పంచాయతీ నుంచి శ్రీరాజా ప్రాజెక్ట్స్ అనే క్రషర్కి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు పంచాయతీ నుంచి అని ఇచ్చారండి. దాన్ని బేస్ చేసుకొని మీరు నోటీస్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పామండి. సెక్రటరీ గారు స్పందించబోయేసరికి జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. డిపిఓ గారు ఈఓఆర్డీకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీద పంపించమని చెప్పి మాకవరం గ్రామ పరిధిలోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి దీని మీద రిపోర్ట్ పంపించమని చెప్పారండి. నిన్న 27/12/2024 ఈఓఆర్డీ గారు మాకవరం గ్రామానికి ఇచ్చేసి క్రషర్ యాజమాన్యంతో గ్రామ ప్రజలతోటి కంప్లైంట్ దారుడైన కట్టుమూరి నాగరాజన్ నాతోటి సంప్రదించి మీరు ఎండోర్స్మెంట్ కంప్లైంట్ ఏ విధంగా ఇచ్చారంటే ఎండోర్స్మెంట్ నాకు సెక్రటరీ గారు ఎటువంటి అనుమతులు పొందలేదని ఇచ్చారని చెప్పానండి. యాజమాన్యాన్ని కూడా మీకు ఏమైనా ఇక్కడ పంచాయతీ నుంచి మీకు ఏమైనా ఇచ్చారా అని అడిగితే మాకు ఎటువంటి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి యాజమాన్యం చెప్పారండి. గత 10 సంవత్సరాలుగా ఇటువంటి